తెలంగాణ. ఇందుకు సంబంధించి ఈ అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతోంది, ఎలా చూడొచ్చు? సో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రేపు ఒక సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చర్చించేందుకు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షాని కలిశారు ఆయన. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రస్తుతం సమావేశంలో ఉన్నారు. రాత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సో సిఆర్ పాటిల్తో సమావేశంలో ఎజెండాలో బనకచెర్ల అంశాన్ని చేర్చడం మీద తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం సింగిల్ ఎజెండా బనకచెర్ల మీద చర్చించాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అంటుంది. సో దానికి ప్రతిస్పందనగా తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం లేఖ రాసింది. అదేంటంటే కృష్ణా మీద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు చర్చించాలి, నీటి కేటాయింపులు, అదేవిధంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులను నీటి కేటాయింపులు, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించదలపెట్టిన ప్రాణాయిత ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం, ఇవన్నిటికి సంబంధించి ఎజెండాలో చర్చించాలని చెప్పి వాళ్ళు పెట్టారు. ముఖ్యంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సిడబ్ల్యూసి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇవన్నీ కూడా బనకచెర్లకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి దీని మీద చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ప్రస్తావించారు. సో చూడాలి ఇప్పుడు. అంటే రేపటి మీటింగ్ పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చేస్తూ లేఖ రాసింది కదా, రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారా మీటింగ్ కి? అందుకని చూడాలి. దీని మీద గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు లింక్ మీద చర్చను వాయిదా వేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎజెండాలో చేర్చాలని విజ్ఞప్తి. కేవలం బనకచెర్ల అంశంనే మీటింగ్ ఎజెండాగా పెట్టడం కరెక్ట్ కాదు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని చర్చ పెట్టమని చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం వద్దంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఓన్లీ ఏపీ ప్రయోజనాల కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అట్లా అని మనం చెప్పలేము. ఏపీ ప్రయోజనాల వాళ్ళు దాని మీద రిక్వెస్ట్ చేస్తున్నారు బనకచెర్ల ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం వద్దంటుంది. సో దాని మీద చర్చనే వద్దు అని తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. సో అల్టిమేట్ గా రేపు ఏం జరుగుతుంది అంటే, రేవంత్ రెడ్డి ఈ సాయంత్రంకి అయితే ఢిల్లీ చేరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. సో జలశక్తి మినిస్ట్రీ ఏం చేస్తుంది, ఒకవేళ ఎజెండాలో చర్చించినా దాన్ని ఆపోజ్ చేసే అవకాశం ఉంది కదా, వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే మీటింగ్ ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి హాజరవ్వకపోయినా సమావేశం ఢిల్లీ అయితే వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ అయితే వెళ్తున్నారు. ఆయన లేని ఇంకా సమావేశం ఉండదు కదా, వన్ సైడ్ సమావేశం మాత్రమే అవుతుంది. కాబట్టి చూడాలి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ దాని మీద లెటర్ రాశారు. మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో కొప్పల